తప్పక దానికి ఒక అద్భుతమైన విజయం ఉంది. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ 12 నీటి బొగ్గులు 70 ఈత చెట్లుండే. వారు అక్కడే నీళ్ళ యొద్ద దిగిరి. కష్టంలో నడిపిస్తున్నప్పుడు గొనుక్కున్నారు, సనుక్కున్నారు. బాధలో నడిపిస్తున్నప్పుడు తిరగబడ్డారు. కానీ కొంచెం దాటితే వాళ్ళకు ఒక అద్భుతం ఉంది. వింటున్నారా? మనం కూడా కొంచెం దాటితే గొప్ప కార్యాలు చూస్తారు మీరు కదండి. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు అంటే ఎంత మంచి బ్లెస్డ్, గొప్ప ఆశీర్వాదం, గొప్ప అంటే వాళ్ళకు ఒక నీటి ఊటలు. ఆ ఊటకు ముందు కరువు కదా. ఆశీర్వాదానికి ముందు నీకు కరువు, దీవెనకు ముందు శ్రమ. ఇవన్నీ నీకు కీడు మేలు కోసమే. శ్రమ నీకు విజయాన్ని ఇవ్వటానికే. అర్థమవుతుందా? నువ్వు దాటబోతున్నావు. కొంచెం ముందుకెళ్తే దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. కొద్దిగా ఓపిక పట్టు, అంతే. అంతకంటే మించింది ఏం లేదు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు దేవుడు. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. నీ ముందు గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు వాగ్దానం, నీ ముందు గొప్ప ఆశీర్వాదం సిద్ధంగా ఉంది. ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, ఏ కుటుంబానికి రక్షణ లేదు. రక్షణ, రోగులు స్వస్థ, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, అవమానాల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, ఏ దేశ